అకేషన్ ఏదైనా సరే తెలంగాణ అంటే బగారా రైస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని వండడం అయితే చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఏ నాన్ వెజ్ కర్రీతో అయినా కానీ, ఏ వెజ్ కర్రీతో అయినా కానీ ఈ బగారా రైస్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా చూపిస్తున్నా కదా, అది బేసిక్ మసాలా అనమాట. ఇంత మసాలా వేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ మసాలా ఆయిల్లో వేసిన తర్వాత 1 సెకండ్ మాత్రమే ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేస్తే మసాలా అనేది ఎప్పుడైనా చేదెక్కిపోతుంది. దీంట్లోనే నేనైతే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. మా బాబు కూడా ఈ బగారా రైస్ తింటారు కాబట్టి నేను కొంచెం లైట్గా చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం పుదీనా అయితే వేసుకొని వేపేసుకోవాలి. ఆయిల్లో మంచిగా పుదీనా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు, సో స్కిప్ చేసేసాను. ఇప్పుడైతే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బగారా రైస్లో ఎక్కువగా మసాలాస్ ఏమీ యాడ్ చేయరు. జస్ట్ పోపుకి కొన్ని బిర్యానీ మసాలా మాత్రమే యాడ్ చేస్తారు అంతే. అదే బేసిక్ మసాలా, అవి యాడ్ చేసుకొని బగారా రైస్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు ఒకసారి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిపోయాయా లేవా అనేసి. నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందే నానబెట్టేసుకున్న బియ్యం అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. 3 విజిల్స్ పెడితే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోతుంది. చూసారు కదా, నాకైతే ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో బగారా రైస్. దీంట్లోకి వెజ్ నాన్ వెజ్ అని కాకుండా ఏ కర్రీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇంకా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఈరోజు కీమా ఇంకా బగారా రైస్ అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి రెండూను. కీమా రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేసేయండి. ఈ వీకెండ్లో నా స్టైల్లో బగారా రైస్ చేసి చూడండి, మీకు నచ్చకుండా అస్సలు ఉండదు. ఇంకేంటి మరి, నా వీడియో నచ్చిందా? అయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.